నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇది వచ్చేసి మన గణేష్ సింగ్ కళాకార్ జిఎస్కే అని కూడా అంటారు. ఇది వచ్చేసి మన ధూల్పేటలో ఉండడం జరిగింది. ఇక్కడ చాలా ట్రెండింగ్ మోడల్ 2024లో ఇది అయింది కదా. ఈసారి అన్నవాళ్ళు ఏ మోడల్ విగ్రహాలు చేసిందో టోటల్ గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ లొకేషన్ గూగుల్ మ్యాప్ ద్వారా కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్. ఇవాళ నేను వచ్చేసి మన ధూల్పేటలో గణేష్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఫస్ట్ గా ఇక్కడ రూట్ చూసుకున్నట్టయితే మన ధూల్పేటలో మంగళ్ ఘాట్ పిఎస్ ఉంటుంది. పిఎస్ నుంచి స్ట్రేట్ గా వస్తుంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ నే ఉండడం జరుగుతుంది మన గణేష్ సింగ్ కళాకార్ జిఎస్కే కూడా అని అంటారు. ఇక్కడ లోపలికి పోయి మాత్రం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటని చూపిస్తా. మన 2024లో మాత్రం మనకు చాలా ట్రెండింగ్ అయింది మన వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము. ఫస్ట్ గా ఒక్కొక్క మోడల్ విగ్రహానికి అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ మన ముంబై స్టైల్ అయితే ఉండడం జరిగింది గణేశుడు. హైట్ వచ్చేసి 8 feet అయితే ఉంటుంది. ఇంకా మేబీ ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇట్లా ఇంకా రాలేదు, ఇంకా హై పెయింటింగ్ ఇట్లా ఇంకా రాలేదు. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఇంకా కుందన్ మార్క్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మన తొండం పైన అండ్ కిరీటంకి అయితే పెట్టడం జరిగింది. పంచా నేచురల్ పంచా ఆరెంజ్ కలర్ లో అండ్ బార్డరింగ్ చూడండి, చూసింది కదా. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 20 feet అయితే ఉండడం జరుగుతుంది. 18 to 20. టైగర్ వాహనం వచ్చేసి. అలానే ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసుకోవచ్చు. మనకు లయన్ ఫేసెస్ అయితే ఎలిఫెంట్ ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. వర్క్ అనేది ఇంకా మళ్ళీ బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది. ఇంకా ఒకటి మన బుజ్జ గణపయ్య భారీగా పోయినసారి 2024లో వచ్చేసి ఏంటంటే మన శివుని కాన్సెప్ట్లో అయితే ఉండడం, వెంకటేశ్వర స్వామి వారి కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. సరే బుజ్జ గణపయ్య చూసుకున్నట్టయితే ఫస్ట్ గా ఈ గణేశుని చూసుకున్నట్టయితే మన 2024లో మన వెంకటేశ్వర స్వామి వారి కాన్సెప్ట్ అయితే ఉండడం జరిగింది. తిరుపతి బాలాజీ స్వామి కాన్సెప్ట్ లో. ఈసారి వచ్చేసి మహాదేవుని కాన్సెప్ట్ లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ గా చూసుకున్నట్టయితే గణేశునికి హైట్ వచ్చేసి ఉంటుంది 20 feet పైన ఉంటుంది కావచ్చు నాకు తెలిసి అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే చంద్రవంక అండ్ మహాదేవుని బొట్టు మన ఉజ్జయిన్ మహాకాళేశ్వర్లో అలంకరణ చేసినాక శివునికి ఒక వెండితో పెట్టడం జరుగుతుంది, కిరీటం లాంటిది. అట్లా సైడ్లలో కూడా ఆ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ గా మన శివుని కాన్సెప్ట్ లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూడండి మెడలో కూడా రుద్రాక్ష మాలలు చూసింది కదా. మనం ఏ విధంగా అయితే వెండితోనన్నా బంగారంతోనన్నా మనము రుద్రాక్ష మాలలు అనేది అల్లించుకుంటాం కదా, ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. మెడలో చూసుకున్నట్టయితే మొత్తం పుర్రెలు చూసింది కదా. అలానే మహాదేవుని ఫేసెస్ కూడా చాలా భారీగా అయితే బుజ్జ గణపయ్య అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క చేతికి ఆయుధాలు ఉండడం జరిగింది. ఆయుధాలు అంటే అది చూడండి, ఇక్కడ డమరుగం పైన సర్పం, చేతికి కడాల దగ్గర రుద్రాక్ష మాలలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే పశుపతినాథ్ చూసింది కదా, పశుపతినాథ్. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే 12 జ్యోతిర్లింగాలు చూడండి. 12 జ్యోతిర్లింగాలు మనకు తుండం పైన 12 జ్యోతిర్లింగాలు అయితే ఉండడం జరిగింది. 12 జ్యోతిర్లింగాలు మీకు ఎవరికైనా తెలియదు అనుకుంటే మాత్రం నాకు చెప్పండి, నేనైతే చెప్తాను. చూసింది కదా, ప్రతి ఆ టెంపుల్లో ఏ విధంగా అయితే జ్యోతిర్లింగం ఉంటుందో చూసింది కదా, ఆ జ్యోతిర్లింగాలు సేమ్ అదే విధంగా అయితే ఉండడం జరిగింది తొండం పైన. అండ్ అలానే మెడలో స్వర్పం ఉండడం జరిగింది. ఇంకోటి ఏంటంటే
మన పులి చర్మం ఉంటాయి కదా, ఆ పులి చర్మం లెక్కనే మనకు గణేషునికి అయితే ఉండడం జరిగింది. చూడండి బాడీకి ఒక చేతిలో ముసుగుంది. అలానే ఇంకో మోడల్ గణేషుని చూపిస్తా. ఇంకో మోడల్ గణేషుని చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 12 to 13 feet అయితే బ్యాక్గ్రౌండ్ వరకు ఓన్లీ సర్పం అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో అది చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో మహాదేవ్ శివలింగం కూడా ఉండడం జరిగింది. చూడండి చాలా బాగుంది కదా, సిట్టింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది గణేశుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే చాలా భారీగా అయితే, అంటే మా హైట్ లో చాలా హైట్ అయితే ఉండడం జరిగింది. మేబీ ఒక 20 పైనే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఇంకో బొజ్జ గణపతి అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ గా ఇంకో చాలా భారీగా బొజ్జ గణపతి అని చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే లైట్ గా ఇట్లా ఒరిగి కూర్చొని ఉండడం జరిగింది పిల్లోకి. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్ న లక్ష్మీ అమ్మవారు చూసింది కదా. అండ్ అలానే గణేశుని చేతిలో వచ్చేసి శంఖం, చేతిలో చక్రం వస్తుంది అనుకుంటాను. అయితే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ అయితే 60% అయితే రావడం జరిగింది. బొజ్జకు భారీగా ఆభరణాలు అయితే రావడం జరిగింది. చూడండి చూసింది కదా ఎంత భారీగా ఉందో. మన వెంకటేశ్వర స్వామి వారి బొట్టు ఉంటాయి కదా, ఆ బొట్టు అయితే పెట్టడం జరిగింది. ఇంకో మోడల్ బొజ్జ గణపతి చూసుకున్నట్టయితే మన గజరాజ్ ఫేస్ ఉంటాయి కదా, ఆ గజరాజ్ ఫేస్ ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశం కూడా మీకు చూపిస్తా, చూసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఇంకో మోడల్ గణేష్ కూడా మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే పోయినసారి భారీ బొజ్జ గణపతి అయితే చాలా చాలా ట్రెండింగ్ అయితే కావడం జరిగింది. ఈసారి ఏంటంటే కొంచెం చిన్నగా అయితే హైట్ అయితే చేయడం జరిగింది అన్నవాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మన వెంకటేశ్వర స్వామి వారి కిరీటం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ తొండం పైన కూడా చూడండి అండ్ బాడీ పైన చెస్ట్ పైన కూడా లక్ష్మీ అమ్మవారు అండ్ లక్ష్మీ బిల్లలు కూడా మెడలో చూడండి, లక్ష్మీ బిల్లలు కూడా ఉండడం జరిగింది. అండ్ అలానే గజమాల చూసింది కదా, గజమాల కూడా ఉండడం జరిగింది బొజ్జ గణపయ్యకు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన గణేష్ సింగ్ కళాకారులో మాత్రం టోటల్ గా మాత్రం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్ గా అయితే మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. అండ్ అలానే రూట్ మ్యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నా వీడియో నచ్చినట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్క బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరి కలుస్తా, మరి కొత్త కొత్త వీడియోస్ అని మీ ముందుకు వస్తాను.